మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో ఘటనల కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయిన ఆయన తమ్ముడు పరారీలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి తమ్ముడు వెంకట్రామిరెడ్డి పోలీసుల కంట పడకుండా చెన్నైకి చెక్కేశాడు. పల్నాడులో వెంకట్రామిరెడ్డి అరాచక శక్తిగా ఎదిగాడంటూ బాధితులు చెబుతున్నారు. అన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పిన్నెల్లి సోదరుడు బెదిరింపులు, సెటిల్మెంట్లు, దాడులతో నియోజకవర్గాన్ని వణికించాడని ఆరోపణలున్నాయి. ఇటీవలే పోలీసులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. ఎన్నికల రోజు పిన్నెల్లి సోదరుడు అనేక చోట్ల దాడులు చేయించాడు. ప్రధాన అనుచరుడు త్వరగా కిషోర్తో కలిసి దారుణాలకి పాల్పడిన ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల అన్నను కలిసేందుకు రహస్యంగా వెంకట్రామిరెడ్డి నరసరావుపేట వచ్చాడు. పోలీసులు అన్నను అరెస్ట్ చేయడంతో తమ్ముడు సైలెంట్గా ఎస్కేప్ అయ్యాడు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో ఘటనల కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయినా తమ్ముడు పరారీలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి తమ్ముడు వెంకట్రామిరెడ్డి పోలీసుల కంట పడకుండా చెన్నైకి చెక్కేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ లైవ్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఎన్నికల ఘర్షణల్లో కానీ, ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కానీ, ఎన్నికల ముందు జరిగినటువంటి పరిణామాల్లో వెంకట్రామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడైనటువంటి వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి పాత్ర అనేది కూడా చాలా కీలకంగా ఉంది. ఆయన పైన కూడా అనేక కేసులు అయితే ఎన్నికల తరుణంలో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఆయన పైన కూడా నమోదైనటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ అరెస్ట్ అయితే పోలీసులు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కోర్టు నుంచి ఎలాంటి రిలీఫ్ అయితే వచ్చినటువంటి పరిస్థితులు లేవు. అసలు ఆయన వెంకట్రామరెడ్డి కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ పోలీసులు మాత్రం వెంకట్రామరెడ్డి పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు లేవనే విధంగా చెప్పచ్చు. అసలు వెంకట్రామరెడ్డి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని కోణంలో కూడా పోలీసులు అయితే ఎటువంటి విచారణలు చేపట్టడం కానీ, ఎన్నికల తర్వాత మాచర్ల నుంచి వెళ్ళిపోయినటువంటి వెంకట్రామరెడ్డి ఎక్కడున్నారు, ఏం చేశారు, ఎవరితో ఉన్నారు, ఇన్ని రోజులుగా ఎక్కడున్నారనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు కూడా కనీసం టచ్లో లేరు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనుచరులతో కూడా టచ్లో లేరు అనే విధంగా కొంతమంది చెప్తున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాత్రం సోదరుడు వెంకట్రామరెడ్డి టచ్లోకి వచ్చినట్లు కూడా కొంత వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కూడా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది లీడర్లు మాత్రం మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వెంకట్రామరెడ్డి టచ్లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంకట్రామరెడ్డి ఇక అజ్ఞాతంలోనే ఉంటాడు. కంపల్సరీగా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో రామకృష్ణారెడ్డి నుంచి క్లియర్గా వచ్చి ఆదేశాలు వస్తేనే వెంకట్రామరెడ్డి వస్తారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులునే. మరి పోలీసులు వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన ఎందుకు దృష్టి పెట్టలేదనే దానిపైన కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే మాచర్ల నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డికి తెలియకుండా ఏ పని జరిగేది కాదు అనే విధంగా